ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించబోయే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బద్వేల్ ఎంపీడీఓ మల్లీశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై పల్లెల్లో నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలతో మమేకమై ఆయా గ్రామాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించడం, అపరిశుభ్ర ప్రాంతాలను పరిశుభ్రం చేయడం, ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఒక గవర్నమెంట్ లేదా ఒక పంచాయత్ సెక్రటరీ ద్వారా జరిగేది కాదు. మనం ప్రజలుగా అది మన బాధ్యత. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు, గవర్నమెంట్ బిల్డింగులు, వాటన్నిటితో పాటు మన ఇల్లు మన బాధ్యత, మన వీధి మన బాధ్యత, మన ఊరు మన బాధ్యత అనే విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకొని రేపటి ప్రోగ్రాంలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. OHSRs అంటే వాటర్ ట్యాంకుల క్లీనింగ్ చేపట్టడము, రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించడము, డ్రైన్స్ ఉంటే క్లీన్ చేయడము, అదేవిధంగా ఎక్కడన్నా నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ అవి చల్లించి నీరు బయటకు వెళ్ళే విధంగా చూడడము, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా లెగసీ వేస్ట్ డంప్స్ అంటే ఊరి చివరిలో లేదా రోడ్లకు దగ్గరగా పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉంటూ ఉంటాయి. వాటిని క్లియర్ చేయడము రేపటి ఫస్ట్ ప్రయారిటీగా మేమందరం పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మా పంచాయత్ సెక్రటరీస్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. స్వచ్ఛ ఏపీ దివాస్ అనేది ఈ నెల నుంచి మనం ప్రతి నెల 3వ శనివారం జరుపుకోబోతున్నాము. ఇందులో భాగంగా బద్వేల్ రూరల్లో ప్రతి గ్రామంలోనూ శానిటేషన్కి సంబంధించిన పనులు, రోడ్డు క్లియరెన్స్లు, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ అన్నీ చేపట్టబోతున్నాం. అయితే ఇక్కడ శానిటేషన్ పనులు ప్రతిరోజు జరిగేవే. నెలలో ఈ ఒక్క రోజులో ప్రజలు, లీడర్లు అందరూ పార్టిసిపేషన్తో చేయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. మన మండలంలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ దీన్ని మొదలుపెట్టబోతున్నాము. ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలని, అందరూ కలిసి గ్రామాలని క్లీన్గా ఉంచుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.